one-stop store for the sarees where you can find the latest and the best textiles of Bengal. Anchor's dress courtesy is by S3 Fashions, 908-829-3107. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మనందరి టీవీ, మన టీవీస్ మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ మ్యూజికల్ షో మన మాట మన పాట. ఈ షో ద్వారా మనము యుఎస్ఏలో ఉన్నటువంటి ఎంతో టాలెంటెడ్ సింగర్స్ మీ అందరికి పరిచయం చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు యుఎస్ఏనే కాకుండా మనకి ఈ కోవిడ్ వలన మనకి టెక్నాలజీ ఎంత దగ్గర చేసిందంటే అందరినీ మనము వేరే దేశాల నుంచి కూడా చక్కటి సింగర్స్ ని మీ అందరికి పరిచయం చేద్దామని మేము ముందుకు వచ్చేసామండి. అయితే ఈ మధ్యన జరిగిన ఎన్ఆర్ఐ తెలుగు ఐడల్ కాంపిటీషన్స్ లో ఎంతో మంది పిల్లలు చక్కగా పార్టిసిపేట్ చేసి ఎన్నో అద్భుతమైన పాటలు పాడి విన్నర్స్ రన్నర్స్ అందరూ మన వేదిక మీదకి వచ్చేసారు. మరి వాళ్ళందరితోటి మాట్లాడి వాళ్ళ చేత చక్కటి పాటలు పాడించుకొని వారిని మీ అందరికి ఇంట్రడ్యూస్ చేద్దామనేసి అనుకుంటున్నామండి. సో ఇందులో భాగంగా ఈ రోజు మనతో ఉన్నారు మిస్ ఎవని నాయుడు. షీఈస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. తను ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ జానర్ ఆఫ్ మ్యూజిక్ లో ట్రైన్డ్ సింగర్ అన్నమాట. అలాగే తమిళ్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇలాంటి అన్ని భాషల్లోనూ తను సాంగ్స్ పాడుతుంది. ఇవే కాకుండా తను దైవిక దర్శనం అనే ఒక చక్కటి ఆల్బమ్ కూడా చేసిందనమాట, తన ఫస్ట్ డెబ్యూ ఆల్బమ్. సో ఇది సౌత్ ఆఫ్రికన్ రేడియో ఛానల్స్ లో ఎప్పుడు రెగ్యులర్ గా ప్లే అవుతూ ఉంటుంది. సో ఇవే కాకుండా షీ హాస్ బీన్ ఇంటర్వ్యూడ్ ఇన్ మెనీ టీవీ షోస్ అండ్ తను అలాగే సౌత్ ఆఫ్రికాలో జరిగే ఎన్నో ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తుంటుంది. అలాగే ఎంతో మంది గ్రేటెస్ట్ మ్యూజిషియన్స్ తో షీ హ్యాస్ షేర్డ్ ద స్టేజ్. అలాగే జూన్ 2019 లో తనకు ఒక అద్భుతమైన ఆపర్చునిటీ వచ్చిందనమాట. షీ గాట్ అన్ ఆపర్చునిటీ టు పర్ఫార్మ్ లైవ్ విత్ ఇంటర్నేషనల్ సింగర్ మిస్టర్ పి ఉన్నికృష్ణన్ గారు అండ్ హిస్ డాటర్ ఉత్తర. సో ఇవే కాకుండా సింగింగే కాకుండా షీ ఈజ్ అ టాలెంటెడ్ మ్యూజిషియన్. తను హార్మోనియం, సితార్, వైలిన్ అండ్ కీబోర్డ్ ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని చాలా చక్కగా ప్లే చేస్తుంది. అలాగే ఇందాక అనుకున్నట్టు ఎన్ఆర్ఐ తెలుగు ఐడల్ 2021 లో షీ హాస్ పార్టిసిపేటెడ్ అండ్ తను ఫైనలిస్ట్. అలాగే షీ సెలెక్టెడ్ బై ఏబిఆర్ ప్రొడక్షన్స్ యుఎస్ఏ ఫర్ ప్రైవేట్ ఆల్బమ్. మరి తనతో మాట్లాడి ఎన్నో పాటలు పాడించుకోవాలని నాకు చాలా ఎక్సైటింగ్ గా ఆత్రంగా ఉందండి. మీకు కూడా అలాగే ఉందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ వెల్కమ్ మిస్ ఎవని నాయుడు. హాయ్ ఎవని, హౌ ఆర్ యూ? Namaskaram, Akka. Thank you so much for having me on your show. I'm well. How are you? థ్యాంక్ యూ సో మచ్ ఎవని. ఇట్స్ ప్లెజర్ టు హ్యావ్ యూ హియర్. అసలు నీ బయోడేటా చదువుతుంటే ఓ మై గాడ్, యూ హ్యావ్ సో మెనీ అకంప్లిష్మెంట్స్. ఇట్ ఈస్ సో ఇంప్రెసివ్. అయితే నీతో ఇంకా మాట్లాడి ఇవే కాకుండా చాలా అకంప్లిష్మెంట్స్ ఉన్నాయి నీతోటి. సో వీ వాంట్ టు గెట్ టు నో ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. సో విత్ విచ్ సాంగ్ యు ఆర్ స్టార్టింగ్ అవర్ షో? One of my favorites devotional songs. Since Deepavali is coming up, I think it will be appropriate to sing a Ram song, Ayodhya Vasi Ram. Awesome. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, మన ప్రోగ్రామ్ ని ఒక చక్కటి డివోషనల్ సాంగ్ తో ఎవని నాయుడు స్టార్ట్ చేసింది. సో మీరందరూ విని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. హరి హరే శ్రీరామ్ అయోధ్యవాసి రామ్ దశరథ నందన రామ్ జానకి జీవన రామ్ జయ రామ 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 అయోధ్యవాసి రామ్ దశరథ నందన రామ్ జానకి జీవన రామ్ జయ రామ 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 అసలయ శాంభవలోచన రామ్ పరశురామని జల్చన రామ్ అసలయ శాంభవలోచన రామ్ పరశురామని గెల్చన రామ్ తండ్రి యాగము తాపకొండను తారక మంత్ర ప్రభవన రామ్ అయోధ్యవాసి రామ్ దశరథ నందన రామ్ జానకి జీవన రామ్ జయ రామ 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 అయోధ్యవాసి రామ్ దశరథ నందన రామ్
जानकी जीवन राम जय राम राम रामा Awesome, Avani. That was so pleasant to hear. ఒక చక్కటి దైవం మీద పాట వింటుంటే అసలు ఎంత మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలాగే దిస్ ఈజ్ లైక్ వెరీ ఆస్పిషియస్ థింగ్ టు స్టార్ట్ ద షో విత్ డివోషనల్ సాంగ్. థ్యాంక్స్ అగైన్. Thank you, Akka. So, Evani, we heard that your debut album, Daiviga Darshanam, it features regularly on South African radio. So, how did you got an opportunity to perform in that? So Devika Darsanam is actually my own original album. And I was 16 years old when I released this album. It features 12 songs, all in dedication to various deities. And so it is a devotional album, but it was a dream come true for me. And I feel blessed to have most of my gurus as well performing on this album. What is the, I mean, whose concept is this? Is this your own concept or somebody helped you with this concept? This was my own album in the sense that I chose the songs, I chose my favorite songs and basically covered it, original songs, very popular songs that have already been created by other popular artists, but I made it my own in a way. సో వ్యూర్స్ చూస్తున్నారు కదా, తను ఒక కాన్సెప్ట్ రావడం కాకుండా ఆ ఆల్బమ్ లో వాళ్ళ గురువులు అందరి చేత కూడా తను పాడించింది. ఇట్స్ సో ఇన్స్పిరేషనల్. సో ఇంత చిన్న ఏజ్ కి అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 16 తను ఈ ఆల్బమ్ చేసింది. ఆ ఏజ్ లో ఇలాగ ఒకటి క్రియేట్ చేయాలనే ఆ థాటే అసలు చాలా మార్వలస్. సో దట్స్ వెరీ నైస్ అవని. వెరీ నైస్ టు నో ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ఆల్బమ్. థ్యాంక్ యూ సో మచ్. So what is the next song you are going to present for us? A song from the movie Chandramukhi, Rara. Oh my god, I love this song. అసలు ఈ పాట వింటుంటే అసలు గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. వెరీ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. అలాగే ఆ పాట ఎంత కష్టమో అందులో ఉన్న డాన్స్ కూడా వినీత్ గాని జ్యోతిక గాని దే పర్ఫార్మ్ సో వెల్. మన ఆడియన్స్ ని ఒక లెవెల్లోకి తీసుకెళ్తారనమాట. సో వీ కాంట్ వెయిట్ టు హియర్ దిస్ సాంగ్ ఫ్రమ్ ఎవని. సరసకు రారా రారా చింతకు చీరా ప్రాణమే నీదిరా ఏలకో రాదురా శ్వాసలో శ్వాసమే రారా రారా సరసకు రారా రారా చింతకు చీరా ప్రాణమే నీదిరా ఏలతో రాదురా శ్వాసలో శ్వాసమే రారా తో 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 తో
da deen dana, tanana deen da deen dana, tanana deen da deen dana, deen dana. వయసు చాలా మోపలేదురా మరులకున్న చిన్న దానిరా తనవ బాధ తీర్చరావిరా రావేరా సల 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 రగలిన పరువపు సొది ఇది తరి పొరి తపనలు స్వరమిలి రా 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 రా. జన్మ బంధాల సుమగంధమో ఏ స్వప్నమో ఇది ఏ స్వప్నమో నయనాల నదయారు తొలి స్వప్నమో విరహపు వ్యధలను వినవా ఈ పలువరు తనువున కనవా మగవల మనసుల తెలిసి నీ బలపున మరచుత సునవా ఇది కనివిని ఎరుగన మనసుల కలయిక సరసక పిలిచిది విరసమ కదలిక జిగి బిగి సొగసుల మొరవిన మిల మిల మగసిరి మెరుపుల మెరియగరా రా 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 రా. తిరగదు తోం తిరగదు nam తిరగదు ta din to nam cham cham ta din to nam cham cham ta ta di to to ki ta 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 amazing అవని చాలా చక్కగా పాడావు. such a beautiful voice you have and నువ్వు ఎంత అందంగా పాడావో నువ్వు అంత అందంగా ఉన్నావు. when you are singing we wanted to see you like that. అంత చాలా చక్కగా పాడావు. very nice. So అవని we heard that you gave a live performance with the famous singers like Mr. P. Unnikrishnan and his daughter Uttara. So how did you got that opportunity and how was the experience working with them? So the opportunity arose in the year 2019, and this opportunity was something that I would never forget. It was an unforgettable experience. I remember Unnikrishnan sir said that he was planning a trip with his daughter to South Africa, and I was contacted by Mr. Pragasa, governor, and he gave me this opportunity to perform alongside himself and his daughter, and to know that myself as a local South African artist is getting exposure with a world-class musician and artist. It's a dream come true. They are such humble but renowned and such extremely talented people. But what amazed me about them was they were so down to earth and so humble. And I consider myself extremely blessed to have been able to sing on the same stage as him. That's awesome, Avani. You might be having sleepless nights after getting to know this opportunity, right? Oh yes, it was a dream come true for me. Yeah, with the excitement, I can understand. So, Avani, besides singing, we came to know that you also play harmonium, sitar, violin, and the keyboard. So, how come you entered into so many activities beside your studies, your regular studies? You are a regular practitioner of the music, and along with this too, how was it possible for you to explore these instruments and get trained in them? So in the beginning, my parents noticed that I had a flair for just playing
on a toy keyboard. And this was a Christmas present that they had bought for me. And I would play popular songs on this keyboard. And it was I really enjoyed myself. So they said, you know what, why don't we actually train her professionally, maybe in keyboard. And after taking on keyboard, I wanted to try the next instrument, which was harmonium. After harmonium, it was violin. But with the violin, I studied violin at school. I was offered a bursary at my high school, and I was offered to learn this instrument free of charge. And eventually I excelled in it. And being it was a string instrument, so the next instrument that I wanted to take on was the sitar. So I do have a passion for music. It's I think I have an ear for music, and that's why I'm able to learn these instruments effortlessly, if I can so say. But it's for me, it's taking on new challenges and making sure that I set new boundaries for myself. That's what I really enjoy. That's why I love learning new instruments and challenging myself, because I like proving it to myself that I can actually do it. Wonderful, wonderful, Evany. So I wish you keep learning other instruments too. Of course, these are all major instruments. You already got to know them. In future also, there are so many instruments. I wish that you will explore them and become one of the best musicians in this world. Thank you so much, Ate. Your words mean a lot to me. Okay. So, Evany, what is the next song you are going to present for us? My next song, Swagatam Krishna. Okay. Swagatam Krishna, 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 Swagatam Krishna, Sharanagatam Krishna, Swagatam Krishna, Sharanagatam Krishna. Madhurapuri Sadana Mrituvadana Madhusudana Iha Swagatam Krishna, Charanagatam Krishna. Madhurapuri Sadana Mrituvadana Madhusudana Iha Swagatam Krishna, Charanagatam Krishna. Madhurapuri Sadana Mriduvadana Madhusudana Hiya Swagatam Krishna, Charanagatam Krishna, Swagatam Krishna, Krishna. Bhogatap Surapa Supushpa Kanda Kalapa Bhogatap Sulapa Supushpa Kanda Kalapa Kastari Tilaka Mahima Mama Kaitananda Gopaganta Swagatam Krishna. Bhogatap Sulapa Supushpa Kanda Kalapa Kastari Tilaka Mahima Mama Kaitananda Gopaganta Swagatam Krishna, Charanagatam Krishna, Swagatam Krishna, Krishna. Yes, sir. So, ఈ పాట విని ఆ కృష్ణుడే ఇక్కడికి వెయిట్ చేస్తారన్నట్టుగా అనిపించింది. Wonderful singing. So, Evany, we want to know like more about your gurus. I mean, you have been learning so many instruments and music from so many stalwarts. So, could you please tell something about them, about your gurus? About my gurus. So I consider myself blessed to be taught by 5 gurus. Their names being Guru Pregaladan Badivel. He plays an instrumental role in Carnatic music. My late Guru Bhima Naidu, he actually founded my talent, and he taught me harmonium as well as keyboard. My Guru Ashley Kiston, he
he takes control of my studio recordings, and he's basically my music producer. In Tamil, I studied under Guru Madan Lakshmanan, and it's very important to know the meaning of the songs. So she guides me and makes sure that I understand. There's also Dr. Karada Narahari. He recently relocated to America, but he's taught me sitar, and it's one of the most beautiful instruments ever, and I can't stop playing it now. And then also in high school, I was taught the violin by Roseanne Botha. So, Yavani, you are staying in South Africa, and how did you get an opportunity to learn these traditional instruments, Indian instruments from traditional Indian gurus? How did you got that opportunity? So in South Africa, there's actually many teachers, many people actually taking up the arts and culture. It's just finding the right gurus and training under them. They are so humble, I must say. All of my gurus, they are so approachable and so understanding and patient with me. And I guess they have a knack of teaching and passing down their teachings and what they learned. I know most of my gurus as well, they studied in India. So it's, to have gurus that are so well versed in music and the language is truly amazing. And I consider myself blessed to be taught by all of them. That's so wonderful, Yavani. So, all these are like in-person classes, right? Yes, all in person. Recently with COVID, everything is happening virtually, but here and then I do try and make in-person training and classes with them. Wonderful. So you have been learning all these things from your childhood. So uh, we don't have that much. I mean, right now after COVID, we got this facility of having the online classes. But during your tenure, when you were learning, all these were like in-person classes, and you are very lucky to have these gurus at your place out of the India. That's really wonderful, and lucky you. Thank you. It means a lot to me. Okay. So, Yavani, what is the next song you are going to perform? I'd like to sing the song Shankara. Shankara नाद शरीरा परा वेद विहारा हरा जीवेश्वरा शंकरा नाद शरीरा परा वेद विहारा हरा जीवेश्वरा शंकरा ప్రాణము నీవని కానమే నీధని ప్రాణమే కానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని ప్రాణము నీవని కానమే నీధని ప్రాణమే కానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని నాతో పాసన చేసిన వాదను నీ వాడను నేనైతే నాతో పాసన చేసిన వాదను నీ వాడను నేనైతే తిక్కరీంద్ర హిమగిరీంద్ర సీత కండరా నీల కండరా శుక్రులరుగని రుద్రవీణ నిన్నిత్ర కానమిది అవతరించరా వినితరించరా శంకరా నాద శరీరా పరా వేద విహార హరా జీవేశ్వరా శంకరా
మెరిసే మెరుపుల మురిసే పెదవుల చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నత్తనల సిరి సిరి నవ్వులు కాబోలు మెరిసే మెరుపుల మురిసే పెదవుల చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నత్తనల సిరి సిరి మోవులు కాబోలు పరవసాన శిరస్సుగంగా తరుకు జారిన శివగంగా పరవసాన శిరస్సుగంగా తరుకు జారిన శివగంగా నా గానల హరినవు మురుకంగా ఆనంద వృష్టిని తడవంగా శంకరా నాద శరీరా పరా వేద విహార హరా జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా వేద విహార హరా జీవేశ్వరా శంకరా అమేజింగ్ అవని, ఎంత బ్యూటిఫుల్ అండ్ మెలోడియస్ వాయిస్ యూ హ్యావ్. అసలు పాట వింటుంటే అసలు ఎంత ప్లెజెంట్ గా, ఎంత సూదింగ్ గా అనిపించిందో. వెరీ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అవని. Thank you, Akka. So Avani, you have so many accomplishments, and we heard that you are a gold medalist too and won many awards. Could you please share more details about this? Okay, so in South Africa, we have Tamil Federation Eisteddfods, and there's also a Telugu Eisteddfods, and they happen annually. So it's normally a competition where we get a whole lot of children, and even there's also an adults version as well. We get the public involved in propagating and promoting culture and the language. So in order for more people to take an interest in the Telugu and Tamil language, we get the public to compete, and we go up to national level, provincial levels with these Tamil and Telugu Eisteddfods, and it gets very competitive, but it definitely keeps the ball rolling when you can teach the languages, and especially the younger generation, like the youth of today, involved in culture. Because in South Africa, I must say that in order to keep the flame alive, we have to make sure that we are getting the support from people, and we start from small. We start from ages start of 5, and we go up to adults. So that is why this method of getting people involved is so efficient, and it works so well. So this is what we do in trying to propagate and teach everyone the language, and I think it is working. Awesome. Avani, I was asking about the gold medal you won. So is this related to that one? I have been a gold medalist in this Eisteddfod. I have competed in children's Eisteddfods, and now I'm in adults. But I have I consider myself blessed to be a gold medalist in these competitions, and there are many other awards that I've received, such as the Kannadasan Award. This is a separate award from the Eisteddfods, but I also feel blessed to have received this award from one of our local artists. And yeah, I hope this is not the end for me. There are many more mountains still to climb, and but I will get there. Thank you so much, Avani, for sharing all these details. You are such an inspiration for the coming younger generations. Keep it up. Thank you, Akka. So, what is the next song you are going to present for us? I'm going to sing the song Kanna Nidurinchara. It's a very popular song from the movie Bahubali, and it's actually one of the songs that I entered in the NRI Telugu Idol. So I hope you enjoy it. Muripala Mukunda Saradala Sananda
మురిపాల ముకుంద సరడాల సనంద మురిపాల ముకుంద సరడాల సనంద పొద పొదలోన తాకుర ముద్దల పరా ఎద ఎదలోన నర్తించింది చాలురా అలసట నిల కోరి నిలుచుండిరా కన్నాని దురించరా నా కన్నాని దురించరా చితికిన వేలుని కొండన మోసిన కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా చిలికిన చల్లల కొండల తోచిన కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా ఆసమ్ ఎవరిని థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నువ్వు చాలా చక్కటి పాటలతోటి వచ్చావు. డివోషనల్ సాంగ్స్ అంటే మన దేవుళ్ళందరి మీద అయినప్పటికీ వితౌట్ కరియోకే ఎంత మార్వెలస్గా ఎంత వండర్ఫుల్గా నువ్వు ప్రెజెంట్ చేసావంటే ఈ సాంగ్స్ ఐ థింక్ ఆల్మోస్ట్ నువ్వు అందరు దేవుళ్ళని కవర్ చేసావు లైక్ శివ, రామ అండ్ శ్రీకృష్ణ. సో వీ టోటల్లీ ఎంజాయ్డ్ యువర్ సాంగ్స్ అవని. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. So, Evani, we came to the end of our show. So, do you have any message for our viewers? Yes, I do. Firstly, I would like to thank you, Akka, for having me on your show. It means a lot to me, and even I consider myself blessed to be able to attain this exposure. And thank you so much for allowing me this opportunity. To my parents and my brother, thank you for guiding me and being so supportive of me in my music. All that I am today, I owe to you. To all my followers on social media and especially my gurus, thank you for helping me get to where I am today. I'm improving daily, and I know there are greater heights for me to still reach, and I will always try and make you proud. I think my message to everybody is that you should take an interest in the language and culture. This is something that is important, and it should be passed down to generation. It's up to the youth of today to take an interest in our culture and language. So I urge youngsters to please get involved, take up the arts, whether it is language, whether it is music, or just taking an interest is more than enough. It's you showing effort and you actually trying. So thank you. Please listen. Thank you so much, Evani. It was our pleasure to have you here on this show and such a wonderful message for our viewers. Thank you so much. Again. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, అసలు ఈ అమ్మాయి ఎవని, షీఈస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. తను ఎంత అందంగా ఉందో అంతే అందంగా వండర్ఫుల్గా పాటలన్నీ పాడి మనకు ప్రజెంట్ చేసింది. అంతేకాకుండా చక్కటి మెసేజ్ను కూడా మన ఆడియన్స్కి వ్యూయర్స్కి అందించింది. షీఈస్ సో హంబుల్, డౌన్ టు ఎర్త్. ఇంత చిన్న ఏజ్కి మన కల్చర్ అన్నా మన కల్చర్లో చాలా చాలా సంగీతానికి అలాగే డాన్స్కి అన్నిటికీ ఎంత పెద్ద పీట వేసామో అవి ఇంత చిన్న ఏజ్కి గుర్తించి, అంటే అఫ్ కోర్స్ పేరెంట్స్ హెల్ప్ లేకపోతే, పేరెంట్స్ ఇన్ని విషయాలు నేర్పించకపోతే అది సాధ్యం కాదు. సో ఈ జర్నీలో ఎవరి జర్నీలో వారి పేరెంట్స్ పాత్ర ఎంత ఉందో అంతే ఎవని తన ఇష్టము తన కృషి కూడా ఉందని మనకు తెలుస్తుంది. సో వి విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎవని ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూసారు కదా ఈరోజు మన మాట మన పాట విత్ ఎవని నాయుడు. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాము. నెక్స్ట్ వీక్ మరొక సింగర్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ ప్రశాంత.